నమస్తే అండి. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చెబుతాను. అద్దెకున్న వారి గురించి. అద్దెకున్న వాళ్ళు బాధలు పడుతున్నారు, ఇల్లుగాల వాళ్ళు కూడా బాధపడతారు అద్దెకున్న వాళ్ళ వల్ల. నేను చెప్పేది అద్దెకున్న వాళ్ళు పడే బాధల గురించి. ఈరోజు ఏమున్నదండి, అద్దెకున్నామని వారు ఏమైనా మాట్లాడవచ్చు అనుకుంటారు, ఎలాగైనా అనొచ్చు అనుకుంటారు. పెద్దోళ్ళని చూడరు, చిన్నోళ్ళని చూడరు, ఏదో ఒకటి అనాలి అన్నట్లుగా ఉంటారు ఒక్కొక్కరు. అది చాలా తప్పే కదండి. మా ఇల్లుగాల వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమీ అనరు, వారి పని వారు చూసుకుంటారు. ఇది రెంట ఆలస్యం అయితే అడుగుతారు, లేకపోతే లేదు, రెంట్ ఇచ్చి అంతే కదండి. అడగటం వాళ్ళకి తప్పేమీ కాదు కదా. కానీ పర్వాలేదండి, మా ఇల్లుగాల వాళ్ళు చాలామంది గురించి చెబుతున్నాను. నేను కూడా రెంట్కు ఉండేదాన్ని కాబట్టి నేనేదో ఇబ్బందులు పడుతున్నానేమో, అందుకు చెబుతున్నానేమో అనుకోవచ్చు మీరు. కాదండి, నాకు తెలిసిన వారి మధ్యకాలంలో ఒకరు పడే ఇబ్బంది గురించి చెబుతున్నానండి. చిన్న అమ్మాయే, ఆ అమ్మాయికి చిన్ని పిల్లలు ఉన్నారు. భర్త అనారోగ్యంతో హాస్పిటల్లో చనిపోయాడు. ఇంటికి వాళ్ళు వాండరు, తీసుకురావద్దు మా ఇంటికి, ఇక్కడికి రానాకు వీలు లేదన్నదట. అంటే అలాగే శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడే దానపరుచుకొని అలా కాలువకి వెళ్ళి కాలువ దగ్గర స్నానం చేసి ఎక్కడో తల దాచుకొని 11 రోజులు ఆ కార్యక్రమం చేసుకుని ఆ పిల్ల అక్కడికి వెళ్దామంటే కూడా ఎలాంటివ్వలేదంట. ఏరే ఇల్లుకి మారిందంట. అందరూ చెడ్డవాళ్ళు ఉండరండి. ఏమండి, ఇల్లుగాలు సొంత ఇల్లు ఉంది కదా అని వాళ్ళు చనిపోకుండా ఉంటారా? వాళ్ళ ఇంట్లో చచ్చిపోయినా పర్వాలేదా? వాళ్ళు ఎక్కడన్నా చచ్చిపోతే ఇంటికి తీసుకొచ్చినా పర్వాలేదా? అద్దుకున్న వాళ్ళు చచ్చిపోకూడదా? ఇంటికి తీసుకురాకూడదా? ఎక్కడ చచ్చిపోతామో రాసి పెట్టుందా? భగవంతుడి నిర్ణయమే కదా. ఇలాంటి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయండి. ఏది సొంత ఇల్లండి? ఈ శరీరంలో ఉండి ఈ ప్రాణమే సొంతం కాదు కదా. ఎప్పుడు ఆ భగవంతుడు పైవాడు పిలుస్తాడో అప్పుడు వెళ్ళిపోవాలి మనం. అంతలోని ఇదంతా నాది మూటగట్టుకుని మనం ఎత్తున పట్టుకుని వెళ్ళిపోతాము అనే ఆశతోటే ఉండి మాట్లాడుతున్నారే తప్ప కొంచెం కూడా మానవత్వం లేదు కదా. చనిపోయిన మనసును చూసి మనం కూడా ఎప్పుడు అలాగే వెళ్ళిపోవలసిన వాళ్ళమే అనే జ్ఞానం ఎందుకు ఉండటం లేదు, ఎందుకు తెలియటం లేదు? మీరు ఎందుకు ఉండిపోతారు? ఒకరిని బాధ పెట్టి పాపం మూట కట్టుకుని వెళ్ళాలా? రెంటకి మీరు ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే వాళ్ళు ఇల్లు అయింది. అది వారికి అచ్చటం ముచ్చటం ఉంటాయి, కష్టం సుఖం ఉంటాయి, వారు చేసుకుంటారు. మీరు ఎలా చేసుకుంటున్నారో ఇల్లు గల వాళ్ళు, అద్దుకున్న వాళ్ళు కూడా అన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళకి ఇల్లు లేక ఇంటిలో ఉన్నారేమో, ఎక్కడో ఉండవలసింది ఇక్కడ రావాల్సి వచ్చారేమో. ఇది తెలుసుకుని బ్రతకాలండి కదండి. అంతేగాని ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన తర్వాత రెంట్కి ఉన్న నాలో వాళ్ళ ఇల్లే, వాళ్ళ జోలికి ఇల్లుగాల వాళ్ళు వెళ్ళకూడదండి.